ఆడుతూ పాడుతూ పాడుతుంటే కంపు గింపే మొల్లది. నమస్కారం వాలేశ్వరరావు గారు. వాయిస్ స్పీకింగ్. నేను అన్నయ్య గారు, సుధా వాళ్ళ నాన్న. హలో బ్రదర్, హౌ ఆర్ యు? అన్నయ్య గారు ఏమిటిది? అదే హోంవర్క్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తాను అన్నమాట. ఆబి సరేగాని మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకుని నన్ను ఉత్తరం రాస్తాను, చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళారే, సిస్టర్ ఒక్కతే ఉందే. సిస్టర్ రండి, కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను. దానివల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా? ఇబ్బంది? రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు. అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా? అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతా దాని అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే. వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తానమ్మా. మంచి. సిస్టర్ నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటుంది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి, అమ్మా వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసురా. గన్నేరు పప్ప? అది తింటే చచ్చిపోతారమ్మా, అది నీకెందుకు?